వెల్కమ్ టు ట్రెండింగ్ క్రాఫ్ట్స్. ఈరోజు అయితే ఓలితో గార్లెండ్ చేయడం చూపిద్దాం. దీనికోసం నేను వైట్ అండ్ రెడ్ కలర్ ఓలను అయితే తీసుకున్నాను. ఓలను తీసుకొని ఇలా 2 వేలకి ఒక 70 లైన్స్ అయితే చుట్టుకోవాలి. 70 లైన్స్ చుట్టుకున్న తర్వాత ఒక చిన్న ఓల్ కట్ చేసుకొని దాన్ని వీటిలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఇలా ముడేసుకోవాలి. ఇలా ముడేసుకున్న తర్వాత 2 వైపులా చివర్లను కట్ చేసుకోవాలి. 2 వైపులు ఇలా చివర్లను కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చివర్లను దీనికి రౌండ్ షేప్లో వచ్చేలాగా చివర్లు ఎక్స్ట్రా ఉన్న చివర్లు మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా చివర్లని కట్ చేసుకున్నాక మళ్ళీ మధ్యలోంచి తీసుకొని మళ్ళీ చివర్లు కట్ చేసుకోవాలి. కానీ ఎలా చూసినా కూడా రౌండ్గా వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం లడ్డు చుట్టుకున్నట్టుగా అలా ఒకసారి 2 చేతులతో చుట్టితే అదొక షేప్ వస్తుంది, రౌండ్ షేప్ వస్తుంది. ఆ రౌండ్ షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కనిపిస్తున్న చిన్న చిన్న ఓలెన్స్ మొత్తం కట్ చేసుకుంటే మనకి పంపం రెడీ అయిపోతుంది. ఇలా నేను వైట్వి కొన్ని అలాగే రెడ్వి కూడా కొన్ని చేశాను. గార్లెండ్కి కావాల్సినవి అయితే చేశాను. తర్వాత ఒక దారం ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రింగ్స్ అనమాట, చివరిలో పెట్టే రింగ్స్. అలాగే కొన్ని గోల్డ్ పూసలు తీసుకున్నాను. ఈ రింగ్స్ని చివరిలో ఇలా పెట్టేసి దీంతో లాక్ చేసేస్తాను. దారంతో లాక్ చేసేసిన తర్వాత వైట్ కలర్ ఓలెన్స్ 2 ఓలెన్కి మధ్యలో ఒక గోల్డెన్ పూస అయితే యాడ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఓలెన్ అనమాట, 2 ఓలెన్స్. తర్వాత రెడ్ కలర్ ఓలెన్ ఒకటి, మళ్ళీ వెంటనే 2 ఓలెన్స్, రెడ్ కలర్ ఓలెన్ ఒకటి. ఇలా అయితే లాస్ట్ వరకు చేసుకోవాలి. మనం చేసినవన్నీ కూడా ఇలా గుచ్చుకోవాలన్నమాట. చివరికి గుచ్చుకున్నాక ఫైనల్గా మళ్ళీ రింగ్ ఉంటుంది కదా, రింగ్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మళ్ళీ లాక్ చేసేయాలి. రింగ్ పెట్టేసి ఇంకా లాక్ చేసేసిన తర్వాత మళ్ళీ అక్కడ దారాన్ని కట్ చేసుకొని మిగిలిన దారంతో ఇంకొక ఓల్డెన్ ఎక్కించి ఈ షేప్ ఒక ఫ్లవర్ది పెట్టేసి ఇప్పుడైతే ఒక 5 గోల్డెన్ బాల్స్ అయితే గుచ్చుకోవాలి. 5 గోల్డెన్ బాల్స్ గుచ్చుకున్న తర్వాత ఈ మిడిల్లో ఉన్నదానికి ఇలా అటాచ్ చేయాలన్నమాట. ఇలా అటాచ్ చేసేస్తే మనకి గార్లెండ్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.